వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్స్. ఆల్ ఆఫ్ యూ హ్యాపీ రక్షాబంధన్. మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇట్స్ మై సిస్టర్. లెట్ గెట్ స్టార్ట్ వ్లాగ్. ఈ ఇయర్ ఏంటోనండి 2 days ఫెస్టివల్ని మాత్రం కన్ఫ్యూజ్ చేసేసారు. మొత్తం మీద 31st రోజు సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం. మన తెలుగు సంప్రదాయం ప్రకారం పెద్దవాళ్ళే ఫస్ట్ రాఖీ కడతారు కదండి. మా బ్రదర్కి మా సిస్టర్ ఫస్ట్ రాఖీ కడుతుంది. అదేంటో మా సిస్టర్ 2 రాఖీలు తీసుకుంది. చిన్నప్పటి నుండి అంతేనండి, తనకి 2 రాఖీలు కట్టడం చాలా ఇష్టం. ఇప్పుడు నేను కడుతున్నానండి మా తమ్ముడికి రాఖీ. మాకు ఊహ తెలిసినప్పటి నుండి మాట్లాడుతున్నామండి. ఆలోపే పర్మిషన్ వచ్చింది, ఇంటికి తీసుకెళ్తున్నాం. మొత్తం మీద వాడిని ఇంటికి తీసుకొచ్చేసాం. తిను మా పెద్దమ్మ వాళ్ళ కూతురండి. ఎవ్రీ ఇయర్ మాకంటే ముందు మా అక్కే రాఖీ కడుతుందండి. బట్ ఈ ఇయర్ కొంచెం లేట్ అయ్యింది వచ్చే వరకు. మా బాబుని, మా అక్క వాళ్ళ బాబుని, మా తమ్ముడిని కూర్చోబెట్టి రాఖీ కడుతున్నారండి. మా చిన్నోడి అల్లరి మరీ ఎక్కువైపోయిందండి. తిన్నగా రాఖీ కట్టించుకోవడం లేదు. వాడి అన్నయ్య హాస్టల్ నుండి వచ్చాడు కదా, వాడి ఆనందాలకు అవధులు లేవు. దానివల్ల అల్లరి మరింత ఎక్కువైంది. వాళ్ళిద్దరి బాండింగ్ చాలా బాగుంటుందండి. చూడండి, వాడి కోతి చేష్టలు. వీళ్ళు మా పెద్దక్క పిల్లలండి. వీళ్ళు వాళ్ళ తమ్ముడికి రాఖీ కడుతున్నారు. వీళ్ళ అల్లరి వీళ్ళదే అండి. ఇంట్లో అందరూ గందరగోళం చేస్తున్నారు.
మా వాడు మాత్రం వాళ్ళ అక్క వాళ్ళు రాఖీ కడుతున్నాడని ఆగట్లేడు. తిను మా పాప ఆడపిల్లల్లో తినే లాస్ట్ అండి, అందుకే రాఖీ కట్టడంలో కూడా లాస్ట్. మా పిల్లలందరూ మా వారికి రాఖీ కట్టారండి. ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళామండి. దిమ్మ తిరిగిపోయింది ఆ జనాలకు. రాఖీ రోజు కూడా ఫుల్ రష్ అండి. వామ్మో, షాపింగ్ మాల్లో గోల భరించలేక తొందరగా ఇంటికి వచ్చేసాం. షేర్